థ్యాంక్ యూ సార్. చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అది ఒక నిరుద్యోగులకి కొన్నంత అండగా ఐక్యతా ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మీరు ఆలోచించే విధానాన్ని ముందుగానే ఆలోచించి కొన్ని నేషనల్ కంపెనీలతో టైఅప్ అయి ఈ ప్రాంత వాసులను ఏ కళ్ళల్లో ఎవరి ఇళ్లలో బాధ ఉండొద్దని ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఇంట్లో ఒకవరైనా ఉద్యోగం చేస్తే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుందని ఒక ఆలోచన విధానంతో మన కలోగుడ్డిలో ఉన్న యువతీ యువకులు అందరికీ కూడా ఒక 52 కంపెనీల గురించి తెలుసుకొని అవి ఏ కంపెనీకి సంబంధించినవి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర ఏ పొజిషన్ లో మీరు జాబ్లు ఉన్నాయనేది తెలుపుకుంటూ ఇదేం చేస్తుందంటే వీళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ లో ట్రైనింగ్ ఇచ్చి ఒక పర్మనెంట్ జాబ్ కోసము ఒక 6 నెలలు టెంపరీ ఇచ్చి ఫుల్ టైం జాబ్ 1 ఇయర్ లో 22,000 నుంచి 25,000 వస్తుంది. దాదాపుగా 5,000 ఉద్యోగాల కోసం ఆ యొక్క 50+ కంపెనీల ప్రతినిధులు మన కలోకుర్తి యువత కోసం వస్తున్నారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ తప్పకుండా ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమానికి మార్చి 25 నాడు వచ్చి దీన్ని విజయవంతం చేసి మాకన్నా మీ మంది ఎక్కువ వచ్చి మీకు అవకాశం వచ్చిందనుకో మేము చాలా సంతోషిస్తాం. అదొకటే మేము కోరుకుంటాం. సంవత్సరం తర్వాత డిగ్రీ అయిపోయింది, నేను ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను, నాకు జాబ్ లేదంటే జాబ్ లేదనడానికి లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు బయటికి వెళ్తే కొన్ని వేల జాబ్లు ఉన్నాయి. కాకపోతే డిలే అంటే కొంచెం సమయం పట్టవచ్చు, కానీ డిసప్పాయింట్మెంట్ వద్దు. తప్పకుండా మీరు వెతికి చాలా అవకాశాలు మార్కెట్ లో చాలా ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరందరూ కూడా ఓకే ఈ పర్టికులర్ జాబ్ లోనే చెయ్యాలి నేను అనేది మైండ్ లో నుంచి తీసేయండి. ఫస్ట్ డెఫినెట్ గా మీకు వస్తే ఓకే, ట్రై చేస్తే మీకు వస్తే ఓకే, కానీ ట్రై చేసినా రాకపోతే డిసప్పాయింట్మెంట్ కాకండి. ఏ జాబ్ ఏ ఆపర్చునిటీ ఉంటే ముందు అది తీసుకొని వెళ్ళండి. వెల్కమ్ టు BT న్యూస్. నేమే ప్రసాద్. ఐక్యతా చైర్మన్ టాస్క్ CEO గా ఈ రోజు మనకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఇప్పటివరకు జాబ్ మేళతో ఈ ప్రాంతానికి ఎన్నో జాబ్ మేళ ఆఫర్స్ ఇచ్చారు. రెండోసారి జాబ్ మేళ అంటూ మళ్ళీ 25వ తారీఖు కూడా మెగా మేళతో యువత యువకులకు కూడా మరొకసారి అవకాశాల కోసం మన ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ రోజు మనం సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. మీ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు కలోగుర్తి హెడ్ క్వార్టర్ గా రన్ అవుతుంది ఇది ఛానల్, వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నమస్తే సార్. రెండోసారి కూడా ఈ రోజు జాబ్ మేళగా మళ్ళీ ముందుకు వెళ్ళి ఇప్పటికే ఎంతో ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల కోసం యువకుల కోసం మరొకసారి వాళ్ళని ఒక ముందు అంటే వాళ్ళ జీవితంలో ముందుకు రావాలని ఒక ఏదైతే ఆకాంక్షతో మీకు రాష్ట్ర ప్రభుత్వం కూడా టాస్క్ CEO గా నియమించి కూడా అతి కొద్ది కాలంలోని మళ్ళీ జాబ్ మేళతో మరోసారి ముందుకు వెళ్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది సార్ రాబోయే రోజుల్లో ఈ జాబ్ మేళ? ఓకే ప్రసాద్ గారు, ఇక్కడ 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, 2 టాస్క్ CEO సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. సో ఇప్పుడు ఏదైతే మెగా జాబ్ మేళ ఈ మార్చి 25 నందు CKR ఫంక్షన్ నందు చేస్తున్నామో కలోకుర్తి ప్రాంతంలో కలోకుర్తి నియోజకవర్గంలో ఇది రెండవది. ఇంతకు ముందుకు 2023 మే 6వ తారీఖు నాడు ఇదే ఐక్యతా ఆఫీస్ నందు మొదటి జాబ్ మేళా చేయడం జరిగింది. వివిధ కంపెనీలు దాదాపుగా ఒక 57 నుంచి 58 కంపెనీలు రావడం జరిగింది. అందులో డిఫరెంట్ సెక్టర్స్ నుంచి రియల్ ఎస్టేట్ కానీ, IT కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఫార్మసీ కానీ, మెడికల్ స్టాఫింగ్ కానీ, BPOs కానీ, కొన్ని సెక్యూరిటీ గార్డ్స్, డెలివరీ బాయ్స్, ఇట్లాంటి జాబ్స్ ఉన్న వాళ్ళు కూడా మొదటి జాబ్ మేళాలో దాదాపు ఒక 3,500 మంది అప్పుడు అటెండ్ చేయడం జరిగింది. అందులో 1,200 మంది షార్ట్ లిస్ట్ అయ్యిండు. వివిధ కంపెనీలకు 400 మందికి స్పాట్ ఆఫర్, సేమ్ డే ఆఫర్ ఇచ్చింది. జాయిన్ అయిన వాళ్ళు దాదాపు ఒక 200 మంది ఉండొచ్చు, పైచిలకు ఉండవచ్చు ఆ టైంలో. సో అది 2023 జరిగినది. ప్రస్తుతం 2024లో సేమ్ టైం మార్చ్ ఏప్రిల్లో చేద్దాం అనుకుంటే అప్పుడు ఎంపీ ఎలక్షన్ కోడ్ ఉంది, చేయలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ 2025
మార్చి 25 నాడు. సో రెండో మెగా జాబ్ మేళా చేస్తున్నాం. సార్ మీరు ఫస్ట్ టైం మొదటిసారిగా జాబ్ మేళతో దాదాపుగా 200 నుంచి 300 మంది పైచిలకు వాళ్ళు ఉద్యోగ అవకాశాలతో ఈ రోజు కూడా వాళ్ళు ఇంకా రన్ అవుతున్నారు, ఉద్యోగ అవకాశాల్లో స్థిరపడ్డారు. సో అక్కడ నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేద్దారా? వాళ్ళ ఆలోచన విధానము యువకులతో చాలా వరకు కూడా సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు యువకుల కోసం ఏదైతే వాళ్ళని జీవితంలో స్థిరపడాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలనే ఆలోచనతోనే ఈ రోజు ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసమే ఈ ప్రాంతం, ఈ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం ఉన్న ప్రజల కోసం కూడా ఆలోచించే వ్యక్తిగా మీకు పేరు తెచ్చుకున్న సందర్భంలో అక్కడ ఆ రోజు సెలెక్ట్ అయిన పీపుల్ దగ్గర మళ్ళీ మీరు ఎప్పుడన్నా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం ఏమన్నా చేశారా? వెరీ గుడ్ క్వశ్చన్ ప్రసాద్. ఇక్కడ ఏమైతుంది బ్రదర్ అంటే, సో ఆ టైంలో 2023లో మేము చేసినప్పుడు కల్వకుర్తి ప్రాంతంలో మాకు ఆ జాబ్ మేళా అనేది ఒక మొదటి ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో మేము దాదాపుగా ఒక 57 కంపెనీలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు వచ్చి జాయిన్ అయ్యారో కొద్ది మందితోనే మాకు ఇంటరాక్షన్ జరిగింది. ఎందుకంటే మేము ఒక ఫాలో అప్ సిస్టము, ఎవరైతే మాకు పని చేసిన వారు, ఈ యొక్క కంపెనీస్ నెట్వర్క్ తీసుకొచ్చిన వాళ్ళు, ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ కొద్ది మందిదే మా దగ్గర ఉంది. మేము ర్యాండమ్ గా రీచ్ అవుట్ అయినాం. కొంతమంది ఇప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్ లో ఉన్నారు. సో అందులో ఒక ఫెసిలిటీ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఇంకొంతమంది ప్రైమ్ హెల్త్ కేర్ కన్సల్టింగ్ అని ఒకరు వచ్చిండ్రు. వాళ్ళు ఏంటంటే ఈ నర్సింగ్ రిలేటెడ్ దాంట్లో. కొంతమంది మహిళలు ఎవరైతే నర్సింగ్ చేసిన వాళ్ళు వెళ్ళారో, వెళ్ళి అది ఏమైంది అంటే ఇండివిజువల్ గా ఒక వాళ్ళు జాబ్ చేయడానికి ఇండివిజువల్ గా ఒక ఇంటికి వెళ్ళడం, హాస్పిటల్ కి కాకుండా పర్సనల్ కేర్ కోసం అపాయింట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి అక్కడ ఆ పేషెంట్స్ దగ్గర కానీ, సో వెళ్ళడం కానీ. సో అలాంటివి. ఇంకొంతమంది నాకు ఇంజనీరింగ్ మెకానికల్ వాళ్ళు కొంతమంది పాపం వెళ్ళిన వాళ్ళు ప్రాపర్ గా ఇక్కడ ఉన్న రోలు అక్కడ వెళ్ళినాక అర్థం కాలేకపోయింది వాళ్ళకి. సో అట్లా కొన్ని బ్యాక్అవుట్ అయినాయి. కొంతమంది హెచ్ఆర్స్ కూడా ఇబ్బంది చేశారు ఒకరిద్దరు అనేది వచ్చింది మనకు. బట్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ఆ ఫీడ్బ్యాక్ మీద దాన్ని పరిగణలోకి తీసుకొని ఈసారి ఏం చేస్తున్నామంటే ఫిల్టర్ చేస్తున్నాం కంపెనీలను, హెచ్ఆర్లను కానీ మిగతా వాళ్ళని కానీ. ఈ యొక్క కంపెనీస్ రిలేటెడ్ మొత్తం వర్క్ అంతా టాస్క్ టీమ్ చేస్తుంది. టాస్క్ టీమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు, వారు కాకుండా తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ TFMC అనే వాళ్ళు కూడా ఉన్నారు, దీనిలో భాగస్వాములుగా ఉన్నారు. వారు ఏం చేస్తారంటే 10th ఫెయిల్, ఇంటర్ పాస్, ఇంటర్ ఫెయిల్, హార్డ్ జాబ్స్ ఏమన్నా ఉన్నాయి, హెల్పర్స్ కానీ, ఫిటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబర్స్ కానీ, కింద స్థాయి నుంచి ఉన్న వాళ్ళకు ఈ TFMC వాళ్ళ దగ్గర నుంచి కొన్ని కంపెనీస్ వస్తున్నాయి మనకి. టాస్క్ ద్వారా దాదాపు 23 కంపెనీస్ మనకి టాస్క్ ద్వారా వస్తున్నాయి, విచ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఐటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్, ఇంకా మీకు ఫార్మా, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అండ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, ఫినాన్షియల్ ఇండస్ట్రీ, ఫినాన్షియల్లో బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్, రిస్క్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, ఈ కామర్స్ అండ్ ట్రక్కింగ్ అంటే లోడింగ్ అండ్ నవత ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జాంపుల్. సో మనం ఏమనుకుంటాం, నవత ట్రాన్స్పోర్ట్ కంపెనీ అనుకుంటాం, కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఉంటుంది, ప్రొడక్ట్ డెలివరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఈ జాబ్స్ అన్ని కూడా ఉంటాయి. సో డోంట్ థింక్ అదర్వైజ్ ఏదో ట్రక్కింగ్ కంపెనీ వస్తుంది నవత ట్రాన్స్పోర్ట్ అయినా అంటాం. ట్రాన్స్పోర్ట్ వేస్తాం మనం, కానీ అది వేసే ముందు ఎట్లా వర్కౌట్ అవుతుంది, దానికి కావాల్సిన మొత్తం అంటే ఒక ప్రోడక్ట్ ని ఫస్ట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు డెలివరీ చేయాలంటే ఈ సప్లై చైన్ ఈ యొక్క ఉంటుంది. ఆ సిస్టమ్ లో అక్కడ నీకు మేనేజ్మెంట్ జాబ్స్ అంటే లోపల కూర్చొని చేసే జాబ్స్ కూడా ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ కంపెనీస్ వస్తున్నాయి అన్నమాట.
రేపు 20వ తారీఖు మెగా జాబ్ మేళా జరగబోయే సందర్భంలో ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఎంతమంది యువకులు ఉద్యోగాల కోసం అప్లికేషన్లు పెట్టుకునే సందర్భం ఉంటుంది, ఎలాంటి వాళ్ళకు మీరు ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు, మహిళలకు, అంటే యువకులకు మీరు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇవ్వవలసిన ఒక మెసేజ్? ఓకే, అంటే ఎలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఒక సోర్స్, అంటే ముందుగానే మన వాళ్ళకు ఐడెంటిటీ ఇస్తే వాళ్ళు ఆ అథారిటీ ఉన్న వాళ్ళు వచ్చి రేపు జాబ్ కి అప్లికేషన్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ తర్వాత ఫిల్టరైజేషన్ అనేది ఆ కంపెనీలు వాళ్ళ సెలక్షన్ బట్టి మూమెంట్ తీసుకునే సందర్భం ఉంటుంది. కాబట్టి కొంచెం మీ చెప్పండి సార్. ఓకే, ఈ యొక్క మెగా జాబ్ మేళా మార్చి 25 నాడు సికేఆర్ ఫంక్షన్ హాల్ నందు జరిపే టైం ముఖ్యంగా ఏంటంటే కల్వకుర్తిలో ఉన్న నిరుద్యోగ యువకులు, కల్వకుర్తి అంటే కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు కాకుండా చుట్టుపక్కల 4 మండలాలు, 10 మండలాలు అనుకోవచ్చు. ఈ యొక్క మండలాల నుంచి నిరుద్యోగ యువకులు 10 పాస్ నుంచి ఫెయిల్ అయిన వాళ్ళ అండ్ పైకి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ అండ్ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకు కూడా ఐఎమ్ రిక్వెస్టింగ్ టు కమ్. ఏం జాబ్స్ ఉంటాయనే చెప్తాను. ఇంజనీరింగ్, సో ఇలా డిఫరెంట్ సెక్టార్స్ నుంచి వచ్చినాయి. ఇంత ముందు కూడా చెప్పాను, డిఫరెంట్ వర్టికల్స్, 14 వర్టికల్స్ ఉన్నాయి. మేము ఒక్కొక్క వర్టికల్ నుంచి 2 లేదా 3 కంపెనీలను ఇన్వైట్ చేస్తున్నాం. అలానే కొంతమంది వెండర్స్ ఉంటారు, స్టాఫింగ్ కంపెనీస్ కూడా ఉంటాయి. వాళ్ళు తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ చేసి సంబంధిత క్లయింట్స్ కి వాళ్ళకి తగ్గట్టు 3 వారాలు 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తారు. అండ్ ఇంటర్న్షిప్ కి కూడా 3 నుంచి 4 నెలలు తీసుకొని వీళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి ఇస్తారు. అండ్ కొంతమంది క్లయింట్స్ మీరు హైర్ చేసుకొని కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అయినాక పర్మనెంట్ జాబ్స్ ఇస్తారు, ఫుల్ టైం ఆఫర్ ఇస్తారు. సో ఇలా దాదాపుగా నేను ఒక 52 కంపెనీలు 5,000 పొజిషన్స్ ఖాళీగా ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఫిల్ చేయడానికి వస్తున్నారు. నేను ఇక్కడ మాకు చాలా ఒక ఉద్యోగం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక డిసిప్లిన్, అంటే మనిషికి డిసిప్లిన్ వస్తుంది అనమాట, ఒక క్రమశిక్షణ. దానితో పాటు ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఆర్థికంగా బలంగా ఎదగడానికి. సో ఈ 2 మెయిన్ థింగ్స్ కల్వకుర్తిలో చుట్టుపక్కల ఉన్న దాదాపు మనకు చూసుకున్నట్టయితే 2,40,000 మంది 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఓటకు వచ్చింది. అవునా? సో 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగం చేసుకోవడానికి అర్హులు. ఇందులో యూత్ పర్సెంటేజ్ ఎంత? 2,42,000లో ఒక మనకు 50% అంటే 1,20,000 మంది దాదాపుగా. సో 1,20,000 మందిలో ఇంకొక 25% తీసుకుందాం. అంటే నిరుద్యోగులు ఒక 25% ఉన్నారు అనుకుంటే దాదాపు 30,000 మీద పైచిలకు ఉంటారు. అవునా? సరే, కొంతమంది వ్యవసాయంగా పని చేసుకుంటుండొచ్చు, కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉండొచ్చు, కొంతమంది బిజినెస్ తోని వాళ్ళు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా తీసేస్తే ఇంకా కూడా డెఫినెట్ గా ఈ యొక్క నీడ్ అనేది ఉంది. అంటే నిరుద్యోగులకు ఈ యొక్క నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కల్వకుర్తిలో ప్రతి సంవత్సరం కూడా ఒక మనము మార్చ్ 25 డేట్, ఇంకా రాబోయే ప్రతి సంవత్సరం మార్చ్ 25 డేట్ ఒక జాబ్ క్యాలెండర్ లాగా ప్రతి నిరుద్యోగ యువకులు వాళ్ళు ఒక చెక్ మార్క్ పెట్టుకొని ఎవ్రీ ఇయర్ ఈ యొక్క మార్చ్ 25 ఎప్పుడు వస్తుంది జాబ్లను ఫిల్ చేయడానికి అనే దాని మీద మనం వర్క్ చేస్తున్నాం. వాళ్ళందరికి చెప్పేది ఒకటే, ఏదైతే కల్వకుర్తికి సంబంధించినంత వరకు ఒక డేట్ ఫిక్స్ చేసి దాని మీద కార్యాచరణ. ఇదేంటి జాబ్ మేళా అంటే చాలా మంది నేమ్ సేక్ కోసం కొంతమంది జాబ్ మేళా పెట్టినామంటే పెడతారు. అలా కాకుండా జాబ్ మేళా మేము ఒక ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాం అన్నట్టు. అంటే ఎందుకు ఇంత బాగా చేయాల్సిన అవసరం ఉంది అని అంటే ప్రతి కల్వకుర్తిలో దాదాపుగా మనకు చూసుకున్నట్టయితే 200 మన గిరిజన తాండాలు ఉన్నాయి, ఒక 160-170 విలేజెస్ ఉన్నాయి. అన్ని కలిపితే ఒక 300 పైచి గ్రామాలలో ప్రతి ఊరికి సంబంధించి మేము ఒక జాబ్ మేళా, సుంకిరెడ్డి జాబ్ మేళా గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ జాబ్ మేళాలో ఏం చేశామంటే ప్రతి ఊరికి సంబంధించినంత వరకు ఒక వ్యక్తిని లేదా 2 వ్యక్తుల్ని ఊర్లో వాళ్ళని అడ్మిన్లుగా యాడ్ చేసి ఆ లోకల్లో ఉన్న నిరుద్యోగ యువకులను యాడ్ చేయమన్నాం. దాని మూలంగా ఏంటి అంటే ప్రతి ఊర్లో ఎక్కడ ఉన్నా మూలలో ఉన్నా కూడా ఈ యొక్క జాబ్ మేళా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరవేసి అలానే
ఏదైతే కంపెనీస్ అంటే ఈ గ్రూప్స్ క్రియేట్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి డైరెక్ట్ గా ఈజీ అవుతుంది అనేది ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ని బిల్డ్ చేసినాం. దీని ద్వారా ఏ కంపెనీస్ వస్తున్నాయి ఆ పోస్టర్ రిలీజ్ చేయడం కానీ, కంపెనీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ, కంపెనీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ యొక్క రిక్వైర్మెంట్ ఏందని తెలియజేయడం కానీ, వాళ్ళకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఆ గ్రూప్ లో మేము ఇవ్వడం కానీ చేస్తున్నాం. అలానే కాకుండా ఇంకొకటి రాబోయే రోజులలో నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి విలేజ్ కి కూడా మేము ఒక ఆటో పెట్టి దానికి మా ఆటోతో చెప్పియడం. రెండోది ఏంది, అక్కడ ప్రతి గ్రామ పంచాయతీ బిల్డింగ్ దగ్గర లేదా ముఖ్యమైన కూడలి దగ్గర మాకు ఈ జాబ్ మేళ పోస్టర్ ని అంటించడం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలనే దాని మీద వర్క్ చేస్తున్నాం. ఏ రాజకీయ నాయకుడైనా ఆ సందర్భం ఆ ఎన్నికల సమయంలో మాత్రమే అడావిడి చేసి ప్రజలకు దగ్గరయ్యే ఆలోచన చేస్తున్నారు. ఐక్యతా ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి మొదటి నుంచి కూడా యువకుల కోసం చాలా ప్రయత్నాలు చేసే భాగమై ఈ రోజు కూడా ఆయన టాస్క్ సిఇఓగానే నియమించారు. సో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు రాజకీయ నాయకుడు, యువతని ఆదర్శ బాటలో నిలబెట్టాలనే ఆలోచన ఉన్న వ్యక్తిగా ప్రజలకు మీరు యువకులకు చాలా మంది ఒక సందేహం ఉంది, దాన్ని మీరు తప్పకుండా మీరు చూసినట్టయితే కలవకుర్తి నియోజకవర్గంలో నేను 2022 ఆగస్టు నుంచి రావడం జరిగింది యాక్టివ్ గా. ఈవెందో ఏదైతే ఈ కార్యక్రమాలు ఉన్నాయో నేను ఫౌండేషన్ మీద చేసేటివి కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అది ఇంత ముందుకు చెప్పిన ఇంటర్వ్యూలలో కూడా చాలా మందికి చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా మీరు అడిగారు కదా, ఒక రాజకీయ నాయకునివా లేకుంటే ఈ విధంగా సాయం చేసే ఫౌండేషన్ చేసే ఒక వ్యక్తిలాగా ఎలా చూడాలి ప్రజలు అని అనుకుంటున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నాను, ఎలక్షన్ ఉంటేనే పని చేయాలి అనేది అయితే ఏం లేదు కదా. నీకు ఒక మోటివ్ ఉండాలి, నువ్వు చేసే పని అక్కడ లోకల్లో అవసరం ఉండాలి. సో దాన్ని రెండు ఉంటే మనకు సరిపోతుంది. అండ్ నేను దాదాపు 18 ఏండ్లు దాదాపు 20 ఏండ్లు యుఎస్ లోనే ఉన్నాను. 30 ఏళ్ళు మా ఊర్లో లేను. ఆ 10 ఏళ్ళు కూడా హైదరాబాద్ లో ఉండి నేను అటు నుంచి అంటే అమెరికా పోవడం జరిగింది. తర్వాత కూడా ఎందుకు ఉద్యోగం ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. సేమ్ మా సిస్టర్ ఎవరైతే ఉందో నాకన్నా పెద్ద మా అక్క, మాది కూడా దిగువ మధ్య తరగతి కుటుంబము, రైతు కుటుంబము, చౌదరిపల్లి వెల్దండ మండల్ చౌదరిపల్లి గ్రామం, హైదరాబాద్ లో రూమ్ పెట్టి చదువుకునేది. సో ఆ టైంలో నేను చదువుకునే టైంలో ఇంజనీరింగ్ ఆ టైంలో కూడా మా అక్క ఉద్యోగం చేసేది పార్ట్ టైం చేసి ఆమె హెల్ప్ చేసింది ఒక ఫ్యామిలీకి. సో ఆ టైంలో ఆమె అలా చేయడం మూలాన సో నాకు వెళ్ళిపోయింది, మా కుటుంబానికి వెళ్ళిపోయింది. సో దాని తర్వాత నేను పై చదువులకు వెళ్ళి ఆర్థికంగా మనం కొంచెం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి ఒక ఉద్యోగం ఒక ఇంట్లో ఎవరైనా చేసినట్టయితే ఆ కుటుంబము తప్పకుండా కావలసిన ఒక ఆర్థిక స్తోమత వచ్చి ఆ కుటుంబం బలపడితే ఆ వ్యవస్థ బలపడుతుంది. ఈ యొక్క ఆలోచనతో ఏం చేస్తున్నా అంటే గవర్నమెంట్ జాబ్స్ క్యాలెండర్ వస్తుంది అనుకుందాం. వచ్చిన క్వాలిఫై అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి. మిగతా మెంబర్స్ అందరు కూడా ఒక అవకాశం మనం ఇవ్వాలి. ఇవ్వాలి అంటే ఇక్కడ మన కలవకుర్తి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ 90 లేదా 100 కిలోమీటర్ హైదరాబాద్కి వెళ్ళి ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ చేయాలి, ఆ కంపెనీలలో తిరగాలి. సో అదే కార్యక్రమాన్ని మనం కలవకుర్తిలో ఇచ్చినట్టయితే ఒక కంపెనీ కాకుండా మల్టిపుల్ కంపెనీస్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆప్షన్ ఇస్తే వాళ్ళకు చూస్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒకటి. రెండోది ఏంటి, కలవకుర్తి అనే ప్రాంతంలో కంపెనీస్ ఇవాళ వస్తాయి, ఈ సంవత్సరము మనకు జాబ్లు వస్తాయి అనే టైం లేదు. సో ఇది నిరంతర ప్రక్రియ. ఒకటి మనకైతే కంపెనీలు ఇండస్ట్రీ జోన్ కాదు, రావు ప్రస్తుతానికైతే. సో లేనప్పుడు ఎక్కడైతే అవసరం ఉంటుందో అవి వెతికి పట్టి, ఎందుకంటే చాలా మందికి ఏంటి ఊర్లలో ఉన్న యువతకు అందరికీ కూడా ఎక్కడ ఏ జాబ్ పడుతుందనే ఐడియా కూడా చాలా మందికి ఇంకా లేదు. బెటర్ అవుతుంది అది ఇంకా లేదు. సో ఆ యొక్క గ్యాప్ ని ఫిల్ చేయడానికి మనం ఈ ఫౌండేషన్ ద్వారా టాస్క్ అనేది వాళ్ళ కొలాబరేషన్, అంటే నేను టాస్క్ సిఇఓ అయినా కూడా సో వాళ్ళతో పనిచేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళకి సింక్ ఎట్లా గ్యాప్ ని ఫుల్ఫిల్ ఎట్లా చేయాలి అని చెప్పేదాన్ని
దాని మీదనే ఈ యొక్క జాబ్ మేళ అన్నమాట. ఇలాంటి కార్యక్రమాలు చేసే ముందు మీ అక్కగారు ఏదైతే ఆ రోజు చేసిన హెల్ప్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఆవిడ మీకు ఈ రోజు ఇన్స్పిరేషన్ ఒకటి. రెండోది, ఈ కార్యక్రమాలు చేస్తూ రెండో జాబ్ మేళా కూడా ముందు మీరు సిద్ధమవుతున్న సందర్భంలో మీరు ఎంతవరకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది, కొంచెం సంతోషం అవుతున్నాం ఈ వృత్తిలో అని. అలాంటిది మీరు ఎంతవరకు పొందుతున్నారు అంటే నేను చెప్తాను. ముందుగా ఫస్ట్ క్వశ్చన్, మా సిస్టర్ డెఫినెట్ గా మాకు ఒక ఇన్స్పిరేషన్, ఆమె ఆదర్శం అని అంటున్నారు. తప్పకుండా. ఎందుకంటే మొదట ఆమె అలా విధంగా చేసి సపోర్ట్ చేసింది ఫ్యామిలీకి, కాబట్టి నేననే వ్యక్తిని ఆమె తర్వాత ఉన్నవాన్ని కొంతమైతే ఆమె దగ్గర నుంచి నేర్చుకోవడం, చూసి తెలుసుకోవడం జరిగిందనేది వాస్తవం డెఫినెట్ గా. అండ్ రెండో దానికి మీరు అడిగారు ఎంతవరకు నేను సెల్ఫ్ అంటే నిజంగా సాటిస్ఫాక్షన్ ఉన్న జాబ్ మేళ అంటే అంటే యూ రిమెంబర్ ఫర్ అవర్ లాస్ట్ మీటింగ్ దట్ వాజ్ ఇన్ అమన్గల్ లో మీరు మా ఒక స్కూల్ కార్యక్రమం చేస్తున్నప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు చెప్పారు, మీకు గుర్తుందో లేదో, 2023 May 6th నేను పెట్టినప్పుడు మీరు కూడా మీ యాడ్స్ కి ఇంటర్వ్యూకి వచ్చారని చెప్పారు. బట్ అదే ఈ ప్రాంతంలోనే జరిగింది కదా. ఇంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏముంది చెప్పండి, రైట్? సో యూ గాట్ ద ఆపర్చునిటీ, నౌ యు ఆర్ ఇన్ సర్టన్ పొజిషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ సీయింగ్ యూ. అంటే నాకు చాలా సంతోషంగా ఉంది డెఫినెట్ గా. సో యు ఆర్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కదా, నా కళ్ళ ముందే ఉంది. సో డెఫినెట్ గా ఐఎమ్ సో హ్యాపీ. అండ్ దీనికి కూడా ఒక రెస్పాన్స్ ఏముంది అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఒక 400 members ప్లస్ రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసిరు ఆల్రెడీ. సో వీ స్టార్టెడ్ 11 నాడు పోస్టర్ రిలీజ్ చేసాము. 12, 13 2 రోజులు నడిచింది, గ్రూప్లలో పెట్టాము. సో 14 నిన్న హోలీ, ఇవాళతో ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే దాదాపు ఒక 400 పైసలకు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళు. అంటే ఇంకా 9 రోజులు ఉంది. సో ఈ 400 వాకిన్, డైరెక్ట్ వాకిన్స్ దీనికి రెట్టింపు ఉంటది. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్ లింక్ కొన్నిసార్లు ఫోన్లలో చేసుకోలేని వాళ్ళు, గూగుల్ డాక్ ఇది ఫిల్ చేయని వాళ్ళు చక్కగా వాకిన్ వచ్చేస్తారు. సో లాస్ట్ టైం కూడా ఒక 500 మంది ఫిల్ చేసుకుంటే 2000 మంది వాకింగ్ వచ్చారు. దాదాపు 2000 కంటే ఎక్కువ. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్, మిగతా వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి 3500, 3600 వచ్చారు. బట్ రియల్ గా వచ్చిన వాళ్ళు ఒక 2500 మంది యువకులు వచ్చారు అప్పుడు. సో సేమ్ థింగ్ కూడా ట్రెండ్ ఈసారి ఇంకా బాగా కంపెనీలనే ఫిల్టర్ చేసి మేము తీసుకొస్తున్నాము. అండ్ ద ప్రాసెస్ అంటే ఈ యొక్క ప్రాసెస్ లో మేము చాలా వరకు ఫౌండేషన్ ఏంటంటే స్టేజ్ 1 కంప్లీట్ చేశాము. అంటే ఒక జాబ్ మేళా అనేది న్యూస్ స్ప్రెడ్ అయింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ పెంచడానికి ట్రై చేస్తున్నాం. ఐక్యత చైర్మన్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి గారు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని 1 year రిలీజ్ చేస్తామనే కార్యక్రమం మీ భుజాల మీద వేసుకొని ఐక్యత ఫౌండేషన్ నుంచి ప్రతి ఇయర్ మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. మధ్యతరగతి ప్రతి కుటుంబంలో ఒకరు ఉద్యోగం చేయాలని ఏదైతే మీ సంకల్పంతో ముందుకు వెళ్తున్న దిశగా భవిష్యత్తులో మీ కార్యాచరణ, మీ ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది సార్? సో ఇంత ముందుకు చెప్పాను, నా జర్నీ విత్ కల్వకుర్తి ఇస్ గోయింగ్ టు బి నెక్స్ట్ అంటే దాదాపు 18 to 20 years అని చెప్పాను. ఇంత ముందు 2.5 years అయిపోయింది. ఐ విల్ బి ఇన్ కల్వకుర్తి నెక్స్ట్ 15 to 16 years. ఐ వాంట్ టు సీ ఇన్ కల్వకుర్తి, యూత్ ఆఫ్ కల్వకుర్తి అందరూ కూడా జాబ్లలో ఉండి, నా యొక్క ప్రయత్నం ఏంటి అంటే వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వగలిగితే, ఆపర్చునిటీ తీసుకొచ్చేది నా బాధ్యత, ఆపర్చునిటీ తీసుకునేది వాళ్ళ బాధ్యత. అది ఎంతవరకు వాళ్ళు తీసుకుంటారు అనేది ఎవ్రీ ఇయర్ వాళ్ళకి మోటివేషన్ కూడా ఉండాలి. అంటే మీరు జాబ్ ఎందుకు చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ ఎందుకు? నేను డిగ్రీ చదివినా, నాకు జాబ్ ఎందుకు, మార్కెటింగ్ జాబ్, నాకు ఈ కోర్ సబ్జెక్ట్ జాబ్ వస్తే నేను చేస్తా అని అంటాను. సో నేను వాళ్ళందరికి చెప్పాలనుకున్నది ఒకటి ఏంటి అంటే, జాబ్ ఏదైనా జాబ్. సో ఫస్ట్ యూ గెట్ ఇన్ టు సమ్ జాబ్. ఏదో ఒక పనిలో నువ్వు వెళ్ళిన తర్వాత నీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది, అంటే స్టెబిలిటీ వస్తుంది మైండ్కి. ఓకే, ఇప్పుడు నేను చేస్తున్నా, ఎవ్రీ మంత్ నాకు ఇంత వస్తుంది, నెక్స్ట్ నన్ను నేను బెటర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, వేరే జాబ్స్ ఏం ప్రయత్నం చేయాలి అనే దాంట్లో అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్గా వెళ్ళాలి. అదే కానీ సంవత్సరం తర్వాత డిగ్రీకి అయిపోయింది, నేను ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను, నాకు జాబ్ లేదంటే, జాబ్ లేదనడానికి లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీరు బయటికి వెళ్తే కొన్ని వేల జాబ్లు ఉన్నాయి, కాకపోతే డిలే అంటే కొంచెం సమయం పట్టవచ్చు, కానీ డిసప్పాయింట్మెంట్ అవుతూ తప్పకుండా మీరు వెతికి చాలా అవకాశాలు మార్కెట్లో చాలా ఉన్నాయి.
సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మీరందరూ కూడా ఓకే ఈ పర్టికులర్ జాబ్ లోనే చెయ్యాలి నేను అనేది మైండ్ లో నుంచి తీసేయండి ఫస్ట్. డెఫినెట్ గా మీకు వస్తే ఓకే, ట్రై చేస్తే మీకు వస్తే ఓకే, అండ్ ట్రై చేసినా రాకపోతే డిసప్పాయింట్మెంట్ కాకండి. ఏ జాబ్ ఏ ఆపర్చునిటీ ఉంటే ముందు అది తీసుకొని వెళ్ళండి. రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ నాయకులు ఇట్లా సెల్ఫ్ గా మీలాగా ఆలోచించి ఒక విధానంతో ముందుకెళ్తే నిరుద్యోగ సమస్య అనేది కొంచెం అరికట్టవచ్చు, కొంచెం మనం కంట్రోల్ చేయొచ్చు. మధ్యతరగతి కుటుంబాలను కొంచెం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీలాగా ఇన్స్పిరేషన్ గా ఏంటి సార్ అలాంటి నాయకులకు మీరు ఇచ్చే ఒక చిన్న మెసేజ్ చెప్పండి సార్ మీ టీవీ తరఫు నుంచి. ఐ మీన్ టు సే, ఎవరైనా సరే ఒక రాజకీయంలో ఒక ఎదగాలనుకుంటే ఒక కాన్సెప్ట్ తో, ఎవరైనా ఒక స్థిరమైన నిర్దిష్టమైన ఆలోచనతో రావాలి. ఒకటి ఏంటి అంటే డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయంలోకి మంచి వ్యక్తులు రావాలి అంటే, మంచి చెయ్యాలని ఆలోచన ఉంటే ఐ డెఫినెట్లీ వెల్కమ్ దెమ్. రీజన్ ఎందుకంటే ఇప్పుడు నేను 18 years తర్వాత రావడం జరిగింది, అది నా పర్సనల్ ఇంట్రెస్ట్. సో రాజకీయం మీద ఒక ప్లాట్ఫామ్ అనేది తీసుకొని మీరు చేసినట్టయితే వైల్డ్ మెంబర్స్ కి, అంటే చాలా ఎక్కువ మందికి అది యూజ్ అవుతుంది. నేను ఫౌండేషన్ మీద ఎంత చేసినా ఏమవుతుంది అంటే ఐ కెన్ డిక్టేట్ మై వాలంటీర్స్, మై టీమ్, అరే ఇది చేద్దాము ఇంతవరకు, అంటే దేర్ ఈస్ ఎ లిమిట్. అదే రాజకీయంలో ఏమైతుంది అంటే ఈ యొక్క ఏదైతే కార్యాచరణ ఉందో అన్ని సిస్టమ్లను ఇన్వాల్వ్ చేయొచ్చు. సో చాలా మంది ఇప్పుడు టాస్క్ ద్వారా జాబ్ మేళాలు మొన్ననే ఇబ్రాహీంపట్నంలో మల్రెడ్డి రంగారెడ్డి గారు చేశారు. నెక్స్ట్ April 11th కి కొండా సురేఖ గారు వరంగల్లో చేయబోతున్నారు. సో ఇలాగా డిఫరెంట్ మెంబర్స్ వారు చేయాలనుకుంటున్నారు. అంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి చేసే ప్రయత్నం ఎవరినైనా మనం ఆహ్వానించదగ్గ విషయమే. సో నేను పొలిటికల్ గా ఉన్న వాళ్ళందరికీ, మిత్రులకు, కొలీగ్స్ అందరికి చెప్పేది ఏంటంటే జస్ట్ ఐ రిక్వెస్టింగ్ దెమ్, ప్లీజ్ సీ దట్. అంటే రియల్లీ అప్రిషియేట్, వీళ్ళందరూ ముందుకు వచ్చి చేయాలన్న ఆలోచనతో వస్తున్నారు కదా, అంటే అప్రిషియేట్ చేయాలి. డెఫినెట్ గా ఇక ముందు కూడా వీళ్ళు చేసేదాన్ని బట్టి ఇంకొంతమంది ఇన్స్పైర్ అవుతాం. సో ఇది ఇట్స్ ఒక కంటిన్యూస్ ప్రోగ్రామ్ అన్నట్టు. నిరుద్యోగ అంటే నిర్మూలన ఏదైతే ఉందో అది ఇవాళ చేసి కూర్చునేది కాదు అది. సో ప్రతి సంవత్సరం కూడా చేయాల్సిన విషయమే. ఒక ఆపర్చునిటీ వాళ్ళ క్రియేట్ చేయాలి. టాస్క్ సిఇఓగా ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని అభివృద్ధి దిశలో మీరు పయనిస్తున్న సందర్భంలో చట్టసభలోకి అడుగు పెడితే మరిన్ని అవకాశాలు వస్తాయనే నిరుద్యోగుల ఆశ నెరవేరబోతుంది అనుకోవచ్చా? దానికి ఏమన్నా మీరు అడుగులు వేస్తున్నారా? ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు చాలా చేస్తారు, మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉంది. సో మీరేమన్నా అలాంటి ప్రయత్నాలు చేసే ఆలోచనలో తొందరలో మిమ్మల్ని చట్టసభలో చూడాలని అలాంటి వాళ్ళ కోసం మీరు సందేశం మెసేజ్. Yeah, I mean, I'm really happy to see me in any public any positions where అంటే ఎవరైతే ఆథరైజేషన్ ఉంది, మనకు నిజంగా ఆలోచన ఉందా అంటే డెఫినెట్ గా ఉంది. మీకందరికీ తెలుసు, నేను 2.5 సంవత్సరాల నుంచి కలవకూడదు నియోజకవర్గంలో తిరుగుతున్నాను. నా ఫౌండేషన్ తో ప్రయత్నం అంటే చేస్తున్నాను పనులు. అదే కాకుండా నేను కాంగ్రెస్ పార్టీతో అలైన్ అయ్యి, ఎందుకంటే మాది గత 30 నుంచి 40 ఏళ్ళు అనుకోవచ్చు మీరు. మా తాత, మా నాయన దగ్గర నుంచి మేము కూడా కాంగ్రెస్ పార్టీ సింపథైజర్, పార్టీ వర్కర్ చేస్తున్నాం. నేను కూడా కలవకుర్తి పార్టీ టికెట్, కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించడం జరిగింది. సో చాలా మందికి కూడా ఐడియా ఉంది. డెఫినెట్ గా ఒక అవకాశం ఇచ్చినచో తప్పకుండా ఇంకా మంచిగా చేయడానికి, ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి ఒక పార్టీ కానీ, ఒక ప్రభుత్వ వ్యవస్థ కానీ నాకు సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేయగలుగుతా. వాళ్ళందరికి నేను చెప్పేది ఒకటే, డెఫినెట్ గా తప్పకుండా ఆ ఆలోచనలో నేనున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసుకున్న సందర్భంలో మీ నాన్నగారు కానీ, అమ్మగారు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎలా ఉంటుంది సార్? వాళ్ళ ఫీల్, వాళ్ళ దగ్గర సరదాగా కూర్చున్నప్పుడు ఇలా చేస్తున్నారు మీరు, బాగుందని ఏమైనా ఎంకరేజ్మెంట్, ఏమైనా అప్పుడప్పుడు అప్రిషియేట్ ఏమైనా ఎట్లా ఉంటుంది సార్ మన ఆలోచన విధానం? ఇప్పుడు టిపికల్ గా ఒక ఇండియన్ మెంటాలిటీ, అమ్మ నాన్నలు ఏ విధంగా ఉంటారంటే, కొన్నిసార్లు మీరు చూసినప్పుడు రాజకీయాలు అనేటివి కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఇండస్ట్రీస్, కొన్ని దగ్గర పనిచేయడం అంటే ఫస్ట్ నెగిటివ్ గా, ఇదే రాజకీయం వస్తే పొలిటికల్ గా ఇన్ని ఇబ్బందులు ఉంటాయి, మంచిగా ఉన్న లైఫ్ ని ఖరాబ్ చేసుకోవడం ఎందుకు
అంతే కదా ఎవరైనా చెప్పేది. ఇప్పుడు ఒక సినిమాలో నేను ట్రై చేస్తున్నట్టే సినిమాలో ఉన్నటువంటి ఒక విధంగా చూస్తారు. అదే పొలిటికల్ ఈయన వస్తున్నా అంటే ఓ పొలిటికల్ గా ఇతను ఏం చేస్తాడు అనే దాంట్లో ఈ దీంట్లలో సమాజంలో అందరూ అట్లుంటారు కదా, ఆ ప్రభావం ఏమవుతుందంటే 1-2 సార్లు వాళ్ళు అరే నువ్వు ఇంతగానం చేసినా వాళ్ళు నిన్ను ఒప్పుకుంటారా. ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మనం, ఐ క్యాంప్స్ కానీ, హెల్త్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ, జాబ్ మేళాస్, మహిళా జాబ్ మేళా మొన్న చేశాం. అండ్ ఈ కలవకుర్తి నుంచి వెళ్తున్నారు మహిళలు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు చేసిన తర్వాత ఏదైతే ఫీడ్బ్యాక్ వస్తుందో, అమ్మ వాళ్ళు కానీ నాయన వాళ్ళు బయట కలిగినప్పుడు అరే సుంకిరెడ్డి ఇది చేస్తున్నాడు మీ కొడుకు అన్నప్పుడు డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సార్ చివరిగా చెప్పండి, రేపు 25వ తారీఖు జరగబోయే మెగా జాబ్ మేళకి ఎంతమంది హాజరవుతున్నారు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఈ చుట్టుపక్కల ఉన్న యువకుల కోసం మీరు ఇచ్చే సందేశం, వాళ్ళు ఎట్లా ముందుకెళ్ళాలి చెప్పేసి సార్. తప్పకుండా. సో ముందుగా కల్వకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు అలాగని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తల్లిదండ్రులకు అందరికీ చేసే ఒక మనవి ఏంటి అంటే, విన్నపం అనుకోవచ్చు. ఫస్ట్ రండి, అంటే జాబ్ మేళా అంటే ఏముంటది అనేది ఎక్స్ప్లోర్ చేయండి. మీరు చాలా జాబ్ మేళాలు చూసింటారు, అటెండ్ అయి ఉంటారు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ జాబ్ మేళాను అసలు ఇప్పటి వరకు అటెండ్ చేయలేదో, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు దాంట్లో గురించి, అండ్ ఇక్కడ దాదాపుగా ఒక ప్లేస్ లో సికేఆర్ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో ఐక్యతా ఫౌండేషన్ పక్కకు హైదరాబాద్ రోడ్డు కలవకుర్తి నందు అక్కడ జరుగుతుంది. మార్చి 25 నందు 9:30 స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 50 పైగా కంపెనీల ప్రతినిధులు, హెచ్ఆర్ టీమ్ కావచ్చు, అలానే ఆ కంపెనీస్ కి సపోర్ట్ చేసే వెండర్స్ కావచ్చు, అలానే ఇంకొంతమంది రిక్రూటింగ్ ఏజెన్సీస్ కావచ్చు ఆ యొక్క జాబ్ మేళాకి వస్తున్నారు. సో మీరందరూ కూడా వచ్చి మీ యొక్క క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, అర్హతకు దాన్ని బట్టి ఏ జాబ్ కి అయితే మీరు చూస్తున్నారో, ఇంట్రెస్ట్ ఉన్నారో వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. అలాగనే మీరు ఆలోచన చేయండి, జాబ్ మేళాకి వచ్చిన తర్వాత ఈ జాబ్ నాకు కరెక్ట్ కాదు ఇది అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరితో ఎవరైతే ఉన్నారో మా యొక్క ఐక్యతా టీంతోనైనా మీరు కూర్చొని మాట్లాడండి, సలహాలు ఏమైనా ఉంటే తీసుకోండి. అట్లనే ఇంట్లో ఉన్న పేరెంట్స్ కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ యొక్క జాబ్ మేళాకి పంపించండి. మీ యొక్క బిడ్డలను పంపించినట్టయితే వాళ్ళతో పాటు వీలైతే మీరు కూడా రండి, వస్తే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఆపర్చునిటీ ఉంటే ఒక అవకాశం తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఒక వీలవుతుంది. దాదాపుగా 5,000 ఉద్యోగాల కోసం ఆ యొక్క 50+ కంపెనీల ప్రతినిధులు మన కల్వకుర్తి యువత కోసం వస్తున్నారు. సో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరందరూ తప్పకుండా ఏదైతే ఉందో ఈ యొక్క కార్యక్రమానికి మార్చి 25 నాడు వచ్చి దీన్ని విజయవంతం చేసి, మాకన్నా మీ మంది ఎక్కువ వచ్చి మీకు అవకాశం వచ్చిందనుకో మేము చాలా సంతోషిస్తాం. అదొకటే మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ. రేపు 25వ తారీఖు మెగా జాబ్ మేళకి చాలా పెద్ద కంపెనీలు ఇక ఈ ప్రాంతానికి వస్తున్నాయి. వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకెళ్ళి మీరు ఆ ప్రయత్నం ఎట్లా చేస్తున్నారు మీరు? సో ఈ కంపెనీస్ ఏ విధంగా అంటే మేము వర్క్ చేసినాం అనే దాని మీదకి మీరు అడుగుతున్నారు. దీనికి టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ టాస్క్ అనే దాంట్లో ఏదైతే సంస్థ ఉందో వారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణలో ఉన్న యువతకి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ చేసే యువతలో అందరికీ కూడా ఈ కాలేజీలతోనే టైఅప్ మాకు. ఈ కాలేజీలో ఉన్న యువత అందరికి కూడా టాస్క్ టీం వెళ్ళి సాఫ్ట్ స్కిల్స్ అంటే వాళ్ళని సన్నద్ధులను చేయడం అన్నట్టు ఉద్యోగానికి, రేపు పొద్దుగాల ఉద్యోగాలకు వెళ్తే ఎలాగా టెక్నికల్ స్కిల్స్ అన్నమాట, వాళ్ళకి టెక్నాలజీస్ నేర్పియడం. వీటితో పాటు వాళ్ళు ఎవరైతే కోర్స్ అయిపోయిన తర్వాత వస్తే వాళ్ళకి జాబులు ఇప్పించే బాధ్యత కూడా టాస్క్ టీం తీసుకుని చేస్తుంది అనమాట. ఎందుకంటే దాదాపు ఐటీ కంపెనీస్ కావచ్చు, ఈ వర్టికల్స్ 14 వర్టికల్స్ లో వీళ్ళు దాదాపుగా ఒక 7-8 వర్టికల్స్ లో టాస్క్ టీమ్, ప్లేస్మెంట్ టీం వర్క్ చేస్తుంది. వాళ్ళతోని ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయి, వీళ్ళని ఎక్కడ ప్లేస్ చేయొచ్చు అనే దాంట్లో ఉంది. సో ఐక్యతా ఫౌండేషన్ ఈసారి ఏం చేసిందంటే టాస్క్ టీమ్ తోని కొలాబరేట్ అయింది.
టాస్క్ టీమ్ ఎవరితోనైనా కొలాబరేట్ అవుతుంది. యువతి యువకులకు వాళ్ళకు ఒక ఎంఓయూ ఉంటే ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇప్పుడు రేపు కొండా సురేఖ గారు ఉన్నారు, మొన్న మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఇలా ఆ నెక్స్ట్ ఇంకా లైన్ అప్ ఉన్నాయి మాకు కొన్ని టాస్క్ టీమ్. సో అందులో భాగంగా మనం ఈసారి ఇక్కడ కల్వకుర్తిలో ఐక్యత ఫౌండేషన్ చేస్తుంది కదా జాబ్ మేళా, ఈసారి టాస్క్ టీమ్ వాళ్ళ హెల్ప్ తీసుకొని అట్లనే తెలంగాణ చెప్పాను కదా ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఆఫ్ టిఎఫ్ఎంసి వాళ్ళు కూడా ఇంకొకటి మ్యాజిక్ బస్ అనే వాళ్ళు కూడా ఇందులో పార్ట్ ఆఫ్ ఈ దీంట్లో వస్తున్నారు. వీళ్ళు కాకుండా విఎఫ్ఎక్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్, వీటన్నిటికి సంబంధించిన త్వాగా అని ఉంటుంది. వారు కూడా తెలంగాణ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా విఎఫ్ఎక్స్ డిజైన్ చాలా మంది ఉన్నారు, వారు కూడా దీనికి వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇక్కడ చూసినట్టయితే ఈ పోస్టర్ లో ఇది టాస్క్ టిఎఫ్ఎంసి వచ్చే కంపెనీలు, ఫాక్స్కాన్ అనే కంపెనీ తెలుసు, ఎలక్ట్రానిక్స్ పెద్ద కంపెనీ. ఇవే కాకుండా మీకు అపర్ణ ఉంది, అపర్ణ అనేది కన్స్ట్రక్షన్ సైడ్ ఉంది, జిఎంఆర్ ఉంది, తర్వాత రిలయన్స్ ఉంది, జియో ఉంది, ఎయిర్టెల్ ఉంది. ఇవన్నీ ఏమైతుందంటే ఇవి ఇక్కడ మీకు టాటా స్ట్రైవ్ అనే కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తీసుకొని ట్రైనింగ్ ఇస్తుంది వాళ్ళ టెక్నాలజీస్ మీద. అంటే టెక్నికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళని ఇనిషియల్ గా తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి ఒక 60 days నుంచి 90 days గా ఫుల్ టైమ్ గా అపాయింట్ చేసుకుంటారు. సో ఇది ఇట్లా టాటా స్ట్రైవ్ అనేది వస్తుంది. ఇట్లా చూసినట్టయితే మెడిప్లస్ ఉంది, ఫార్మసీ ఉన్న వాళ్ళకు, ఫార్మసిస్టులకు, అపోలో ఫార్మసీ వాళ్ళు కూడా ఉన్నారు. ఇవే కాకుండా బ్యాంక్ సంబంధించినవి చూసినట్టయితే నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. నిపాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటంటే దిస్ ఇస్ జపాన్ కంపెనీ, మామూలుగా చూసిన పెద్ద కంపెనీ జపాన్ లో. సో అలా ఇట్లాంటివి కూడా వస్తున్నాయి. మిగతావి చూసినట్టయితే మీకు హెచ్ఎస్బిసి లైఫ్ ఇన్సూరెన్స్, ఇవన్నీ లైఫ్ ఇన్సూరెన్స్ అమ్మడమా ఇంకోటి అంటారు. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్సైడ్ ఆఫ్ ద సిస్టమ్ లో వేరే వేరే జాబ్లు ఉంటాయి. సో ఆ జాబ్ల కోసం వీళ్ళందరూ కూడా వస్తున్నారు. అట్లనే కొన్ని ఇప్పుడు బిఎఫ్ఎస్ఐ అని ఉంది. ఇదేం చేస్తుంది అంటే వీళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ లో ట్రైనింగ్ ఇచ్చి ఒక పర్మనెంట్ జాబ్ కోసము ఒక 6 నెలలు టెంపరీగా ఇచ్చి ఫుల్ టైం జాబ్ 1 year లో 22,000 నుంచి 25,000 వస్తుంది. బ్యాంకులకు సప్లై చేస్తారు అనమాట వీళ్ళందరినీ. డిగ్రీ వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చి అకౌంటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇట్లాంటి కంపెనీస్ కూడా వస్తున్నాయి. మీరు చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవి ఇంకా కొంచెం మనము అప్డేట్ చేయాల్సి ఉంది. ఇంకా మీరు యాక్సిస్ బ్యాంక్ అనేది కూడా ఉంది. ఇట్లా చాలా కంపెనీలు, అరవిందో మీకు తెలుసు కదా, అరవిందో, ఎంఎస్ఎన్ మనకు తెలుసు కదా, ఇక్కడ ఎంఎస్ఎన్ మన ఎంఎస్ఎన్ ఏమంటారు మెడికల్ సంబంధించినది వాళ్ళది కూడా. సో ఇట్లా వస్తున్నాయి అన్నమాట. రీసెర్చ్ వింగ్ ఉంది, క్వాలిటీ ఇంజనీర్స్ ఉంటారు ఫార్మసీలో చేసిన వాళ్ళందరికీ కూడా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. అంటే కంపెనీ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసిన వాళ్ళకి కావాల్సినట్టుగా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళ కంపెనీలో వాళ్ళ జాబ్ ఆపర్చునిటీ ఇచ్చేసే ప్రయత్నంలో భాగంగా మనకు ఐక్యత ఫౌండేషన్ నుంచి వాళ్ళని ఈరోజు రేపు జరగబోయే మెగా జాబ్ మేళకి వాళ్ళని మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, అంతే కదా సార్? రైట్. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్ గా మన కల్వకుర్తిలో ఉన్న యువతి యువకులు అందరికీ కూడా ఒక 52 కంపెనీల గురించి తెలుసుకొని అవి ఏ కంపెనీకి సంబంధించినవి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇచ్చుకుంటూ, వాళ్ళ దగ్గర ఏ పొజిషన్ లో మీరు జాబ్లు ఉన్నాయనేది తెలుపుకుంటూ, మీకు ఆ పొజిషన్ ఎక్కడ చేయాలనేది, ఎంత శాలరీ వస్తుంది, వాళ్ళ ట్రైనింగ్ చేసిన తర్వాత ఫుల్ టైమ్ ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అనేది కూడా హెచ్ఆర్ఓ వాళ్ళు కూడా వస్తున్నారు, వాళ్ళు కూడా చెప్తారు. మేము కూడా ఫర్దర్ గా ఈ 9 రోజులు, ఇంకా కరెక్ట్ 10 రోజులు ఉంది, ఈ నెక్స్ట్ 9 days లోపల ప్రతిరోజు ఒక అప్డేట్ ఇచ్చి ఏమేం చూసుకోవాలి. ఎందుకంటే మీకు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, అయితే నాకు డిగ్రీ చేసిన కంపెనీస్ ఇవి వస్తున్నాయి, ఇందులో నాకు ఏదైతే బాగుంటుంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టు ప్రిపేర్ కావాలి. మీరు కూడా 9 రోజుల ముందు నుంచి మనం ఎట్లా ఉండాలి, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము అన్నప్పుడు ఆ జాబ్ కి సంబంధించినంత వరకు క్లోజింగ్ అంటే వాడు చూసేదాడే మనం ఏ విధంగా తీసుకోవాలి, ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు అనే దాని మీద మనంతకు మనం కూడా ప్రిపేర్ అయ్యి రావాలి. ఏవైనా మీకు క్వశ్చన్స్ ఉన్నట్టయితే ఆ గ్రూప్ లో పెట్టిందనుకోండి, సో నేను ఈ యొక్క కంపెనీలో వస్తున్నాయి కదా, ఈ పొజిషన్ కి నేను అప్లై చేసుకున్నాను, సో ఎట్లా ఉండొచ్చు అంటే మేము ఐడియా ఇవ్వగలుగుతాం. అరే ఇవి తీసుకోండి రా,
ఏమేమి తీసుకురావాలి ఇంటర్వ్యూకి? తీసుకురావాల్సిన ఏంది మీ యొక్క సర్టిఫికేట్స్ ఒక 3 నుంచి 4 సెట్లు తీసుకురండి, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఇస్తాం కాబట్టి ఒక 4-5 దగ్గర పెట్టుకోండి. జిరాక్స్ కాపీలు అన్ని కూడా, మీ యొక్క ఆధార్ కార్డ్స్ ఉంటాయి కదా, అది కూడా జిరాక్స్ కాపీలు ఒకటి దగ్గర పెట్టుకోండి. సో ప్రిపేర్ అయ్యేదండి, అంటే వెల్ డ్రెస్డ్, అంటే ఇంటర్వ్యూకి వస్తున్నాం, టెన్షన్ వద్దు. మనం ఒక ఉద్యోగానికి వస్తున్నాం, మనం పర్ఫార్మ్ చేస్తే మనకి ఇస్తాడు, వాళ్ళు లేకపోతే ఇవ్వరు. సో దానికి తగ్గట్టు భయంతో కాకుండా ఇష్టంతో జాబ్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చారు అనుకోండి, సో మీరు తొందరగా సెలెక్ట్ అయ్యి ఆ అవకాశం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అది ఒక నిరుద్యోగులకి కొన్నంత అండగా ఐక్యతా ఫౌండేషన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మీరు ఆలోచించే విధానాన్ని ముందుగానే ఆలోచించి కొన్ని నేషనల్ కంపెనీలతో టైఅప్ అయి ఈ ప్రాంత వాసులను ఏ కళ్ళల్లో ఎవరి ఇళ్లలో బాధ ఉండొద్దని ఒక ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రతి ఇంట్లో ఒకవరైనా ఉద్యోగం చేస్తే ఆ ఇల్లంతా సంతోషంగా ఉంటుందని ఒక ఆలోచన విధానంతో ఫస్ట్ టైం సక్సెస్ అయ్యి సెకండ్ టైం కూడా సక్సెస్ కావాలని దాన్ని మరింత గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు ఇంటర్నేషనల్ కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తూ కూడా ఆ రోజు ఫుల్ డే మొత్తం మార్నింగ్ 10కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 5 వరకు మీకు భోజన సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నిరుద్యోగుల కళ్ళల్లో సంతోషం చూడాలని ఏదైతే ఆలోచన విధానంతో ఇలా ఐక్యత ఫౌండేషన్ టాస్క్ సిఇఓగా బాధ్యతలు చేపట్టినా కూడా ఈ రోజు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఇలాంటి గొప్ప అవకాశాలు ఇస్తున్న నిరుద్యోగులకి అండగా ఉంటూ సో ఇదండి మొత్తానికి కల్వకుర్తిలో జరగబోయే 25వ తారీఖు మెగా జాబ్ మేళకి నిరుద్యోగులు అందరూ కూడా సిద్ధంగా అండి. అందరూ కూడా మీ డాక్యుమెంటేషన్ సిద్ధం చేసుకోండి. మొత్తానికి గ్రౌండ్ రిపోర్ట్ చూస్తూనే ఉండండి. మీటింగ్ న్యూస్ నేమే ప్రసాద్ కల్వకుర్తి. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నిరుద్యోగుల కోసం మీరు చేసిన కృషి ఇంకా ముందుకు వెళ్ళాలని సక్సెస్ అవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఒక మీ ఆలోచన ఇదాంటి జాబ్ మీద నేను కూడా ఒక భాగస్వామిని అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, నమస్తే అండ్ థ్యాంక్ యూ ఫర్ ద మీ టీవీ టీమ్. అండ్ ఫైనల్లీ కల్వకుర్తిలో ఉన్న నిరుద్యోగ యువకులందరికీ కూడా ఇదొక మంచి అవకాశము, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ముందుగా మీరు గ్రూప్లలో లేకుంటే మీ విలేజ్ కి సంబంధించి గ్రూప్లలో వాట్సాప్ జాబ్ మేళ గ్రూప్లలో జాయిన్ అవ్వండి. మీకు ఈ సమాచారం వస్తుంది, మీరు దాని ప్రకారం లింక్ ఉంటుంది, ఆ లింక్ లో రిజిస్ట్రేషన్ అవ్వండి. సో దాన్ని బట్టి మనకు ఏవేవి ఇంకా కంపెనీస్ వస్తున్నాయి అప్డేట్స్ అనేది మీకు చేరవేస్తాం. నమస్తే.